నాకు తెలిసిన అంజల గుంపు ఒకటి ఉంది, అంజల గుంపు. ఈ రోడ్డు మీద వెళ్తా వస్తా ఉన్న బిడ్డల్ని గల్లిచ్చేవాళ్ళు వాళ్ళు. సరే, వాళ్ళు ఎవరిని గల్లిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అర్థమైందా? వాళ్ళు ఎవరిని గల్లిస్తున్నారో, వాళ్ళు ఎంత క్రూరమైన వ్యక్తులో, వాళ్ళు ఎలా మారారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కాలే, స్టార్టింగ్ లో కొంతమంది తెలియక ఎగిరెగిరి పడేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని, వాళ్ళు ఎవరిని కల్లిచ్చారో వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని నేను. వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, సైలెంట్ గా శాల్తీలకి గందరగోళం చేసిన వాళ్ళు. వాళ్ళ గల్లించు నేనెవరే వాళ్ళలో పాతోడు మేలుకుంటే గందరగోళం అయిపోతారా మీరు అనుకునేవాడు, నవ్వుకునేవాడిని. చర్చికి వచ్చినోడు అలా సాధుమూర్తి అనుకోవద్దు. చర్చికి వచ్చినోడు బైబిల్ తీసుకొని వస్తున్నాడు అంటే వాడికి ఏం మాట్లాడి అనుకోవద్దు. వాడు భయంకరుడై ఉంటాడు. గతంలో వాడు భయంకరుడై ఉంటాడు. యేసు ప్రభు వాడిని అలా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి యేసు ప్రభు నమ్ముకున్నారు, చర్చికి బైబిల్ తీసుకొని పోతున్నారంటే తేలిగ్గా చూస్తారు. వాళ్ళలో పాతోడు పునరుద్ధానం చెందాడంటే ఇటు తెస్తాడు. ఒకటి ఇంకొకటితో వాదిస్తున్నాడంట. నువ్వు ఎన్నల్లా చెప్పు, నేను దేవుడు ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోను అని చాలాసేపు భక్తుడితో వాదిస్తా ఉన్నాడంట. ఆ పక్కన కొంచెం ఎడంగా ఒకడు కూర్చొని ఉన్నాడు. ఇలా సంభాషణ వింటా ఉన్నాడు. పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు, కాదయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు. వాడేమో నువ్వు ఎన్నో చెప్పు సార్, నేనెన్నో అని ఎగిరిగిరి పడుతున్నాడు ఈయన మీద. దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు. ఈ అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని, ఒరే దౌర్భాగ్యుడా, దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా, నేను నమ్ముతా. ఆ దేవుడు యేసు ప్రభు అంటే కూడా నేను ఇప్పుడు నమ్ముతా అన్నాడంట. వచ్చి కూర్చున్నాడు. పాపం లేచి వెళ్ళాడు. చెప్పి లేచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు చెప్తున్నాడు, నేను నమ్ముతారా దరిద్రుడా, ఎందుకు తెలుసా, నీ పక్కన కూర్చొని ఇప్పుడు దాకా చెప్పినాడు ఎవరో తెలుసా, భయంకరుడు రా నాయన. వాడి చరిత్ర అంతా తెలుసురా నాకు. నువ్వు అరగంట సేపు వాదిస్తే వాడు నీ తల పగలగొట్టకుండా లేచి వెళ్ళాడంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా. ఆ దేవుడు యేసు ప్రభువేరా, లేకపోతే నీ తల ఇప్పటికీ 31 అయిపోయేది. ఎందుకంటే వాడికి ఎదురు ఎవడన్నా చెబితే వాడిని తలల దగ్గర కొట్టాడు నీకు తెలీదు, నాకు తెలుసు. వాడంత సైకో. వాడు సైలెంట్ గా లేచిపోయాడంటే, ఇంతసేటు నువ్వు వాడి మీద ఎగిరెగిరి దూకినా కూడా వాడు నేనేమనకుండా పోయాడంటే, వామ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు నాకు అర్థమైందిరా. అంటే వీడి గుండెలు జారిపోయాను. నా పక్కన కూర్చున్నాడు అలాంటి వాడు, మామూలుడు కాదు, వాడి చరిత్రను చెప్తాను కూర్చొని. ఆ పోయినోడు సువార్త తీరు చెప్పాడు వీడికి నేర చరిత్ర అంతా, ఇంత భయంకరుడు రా వాడు. అట్లాంటి వాడు ఎట్లా మారిపోయాడు. మరి నాకు అదేగా మైండ్ పోయింది. ఎట్లా మారాడంటే మరి అదే వాడు చెబుతుంది, అరే యేసు ప్రభు నన్ను ఇట్లా మార్చాడు రా అని. అటైతే ఆలోచించాల్సిందే అన్నాడు వీడు. ఎలా మారారు ఇంత క్రూరమైన మనుషులు? ఓర్పు ఎలా వచ్చింది వీళ్ళకి? ఎప్పుడైతే విశ్వాసంలోకి ఎంటర్ అయ్యారో, విశ్వాస జీవితంలోకి ఎంటర్ అయ్యారో, ఇక దేవుడు పని చేయడం మొదలు పెట్టాడు వారి మీద. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడం మొదలు పెట్టాడు. విశ్వాసం ఎప్పుడైతే వాళ్ళలో రూపుదిద్దుకుందో, ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో అగ్ని పరీక్షలు అనుమతిస్తూ ఈ రెండింటి ద్వారా ఇతరుల ఓర్పుని డెవలప్ చేస్తూ ఒకప్పుడు తనలో లేని తత్వాన్ని తనలోకి తీసుకొచ్చి పెట్టింది నజరేయుడగు యేసు. మోషే ఎంత టెంపరో మీకు తెలుసా? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఇక మళ్ళీ మాట పలుకుండదు, నిలువున చంపేయటమే. కొట్టి చంపేశాడు. ఇశ్రాయేలీయుడికి అన్యాయం చేస్తున్న ఐగుప్తు సైనికుడిని చూసి కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత టెంపర్ ఆయన. మళ్ళీ దెబ్బ కొట్టి వదిలేయటం కాదు, ఏకంగా చంపేయటమే. అలాంటోడు. ఈ టెంపర్ని మిద్యాను తీసుకెళ్లి 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటట్టు చేసి అంతకు ముందు మోషేలో లేని ఆ ఓర్పుని దేవుడు పుట్టించాడండి. పుట్టించాడు. 40 ఏళ్ల ట్రైనింగ్కి ఓర్పు మోషేలో పుట్టింది. 40 ఏళ్ల ట్రైనింగ్ తర్వాత అది ఎన్నాళ్ళు పనిచేసిందో తెలుసా? 40 ఏళ్లు పనిచేసింది. 40 ఏళ్లు దాటిన తర్వాత మళ్ళా పాతోడు మేలుకున్నాడు మోషేలో. పాతోడు మేలుకోగానే ఇంకా దేవుడు ఆపేశాడు. ఇంకా నువ్వు చాలు, నువ్వు ఆగు, యెహోషువ వస్తా లైన్లోకి అన్నాడు. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ల వయసులో మంచి టెంపరు,
ఆ టెంపర్ని విరగొట్టి విశ్వాస పరీక్షను అనుమతించి 40 ఏళ్ళు నిరీక్షించేటట్టు చేసి 40 ఏళ్లలో ఓర్పును డెవలప్ చేశాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్ లో పొందిన ఓర్పు 40 ఏళ్ళు ఇశ్రాయేలు నడిపించడానికి ఉపయోగపడింది. 40 ఏళ్ళు అయిపోయేసరికి టెంపర్ మళ్ళా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మళ్ళా టెంపర్ స్టార్ట్ అయింది ఇంకా ఆగిపోను అని ఆపేశాడు. యెహోషువ లైన్ లో పెట్టి యెహోషువ ద్వారా ఇశ్రాయేలును వాగ్దత్త దేశం చేర్చాడు. మనం ఈజీగా చదివిన అర్థమైంది ఈ మ్యాటర్. టోటల్ గా దేవుడు విశ్వాస పరీక్ష ద్వారా మనలో ఏం డెవలప్ చేస్తున్నాడు అంటే ఓర్పుని అభివృద్ధి చేస్తున్నాడు.